హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనకు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఇది ఉమెన్స్ అభ్యర్థులకు అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు, తెలంగాణ జిల్లాలో మనకు అంగన్వాడీ సంబంధించిన టీచర్స్ ఆయా సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, సో మీరు ఈజీగా అయితే మొబైల్ అయితే చేసుకోవచ్చు. సో దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో స్క్రీన్ మీద కూడా మీకు వేస్తాను అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంది. ఇప్పుడు డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏం కథ అనేది కూడా. సో క్లియర్ గా వినండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా మీ మొబైల్లోనే మీరు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఉమెన్స్ అభ్యర్థులు ఉన్నారో, ఇప్పుడు 2 జిల్లాలో నోటిఫికేషన్ వచ్చింది, మనకు మహబూబ్ నగర్ అండ్ పెద్దపల్లి. సో అన్ని జిల్లాలకు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ చేయడం అయితే సేమ్ ప్రాసెస్, కాకపోతే మీ జిల్లాకు సంబంధించిన మండలాలు సెలెక్ట్ చేసుకోవడం, ఆ ప్రాజెక్ట్ పరిధి సెలెక్ట్ చేసుకోవడం, విలేజ్, ఇవి మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి. సేమ్ యాస్టిస్ ఫిల్లింగ్ అయితే సేమ్ ఉంటాయి. సో మీకు చూద్దాం మరి డీటెయిల్స్ అయితే ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. స్క్రీన్ మీద కూడా మీకు వేస్తాను ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఏ విధంగా ఉన్నది. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ AWT అండ్ AWH రిక్రూట్మెంట్ సిస్టమ్ అనమాట. సో మీకు అర్థమవుతూ ఉంటుంది AWT అండ్ AWH. సో తెలంగాణ అంగన్వాడీ అప్లికేషన్ అనమాట. మనకు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాలి, గుర్తుపెట్టుకోండి. మొబైల్ ఫోన్లో కానీ మనకు లేకపోతే సిస్టమ్ వేసుకోవచ్చు. మన మొబైల్ ఫోన్లో మీకు అయితే ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్లో చేయండి. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకు AWT అండ్ AWH రిక్రూట్మెంట్ సిస్టమ్, డిపార్ట్మెంట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ అనమాట. సో ఇక్కడ మీకు చూసుకుంటే AWT అంటే అంగన్వాడీ టీచర్స్ అనమాట, AWH అంటే అంగన్వాడీ హెల్పర్స్ అనమాట. సహాయ అంటాం కదా, ఈ రెండింటికి సంబంధించి కూడా సేమ్ ఒకటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. సో చూసుకుంటే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ AWT అండ్ AWH. సో రెండింటికి ఇదే ఉంటుంది, మీరు టిక్ చేసి పెట్టుకోవాలి. దేనికి అప్లికేషన్ చేస్తారు అనేది టిక్ చేయాలి. ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ పోస్ట్ అప్లైయింగ్ ఫర్ అని ఒక ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఉంది, చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకు సో పోస్ట్ అప్లైయింగ్ ఫర్ అని ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తున్నారు, అంగన్వాడీ టీచర్స్కా, గుర్తుపెట్టుకోండి. సో అంగన్వాడీ టీచర్స్కా లేదంటే అంగన్వాడీ హెల్పర్స్కా, ఏదైతే అది మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు దేనికి అప్లికేషన్ చేస్తే అది పెట్టాలి, ఓకేనా. అది అయిపోయిన తర్వాత కిందకి వస్తే మనకు నెక్స్ట్ స్టెప్లో మనకు సెలెక్ట్ డిస్టిక్ అని అడుగుతున్నారు. సో మీ యొక్క డిస్టిక్ ఏదో అయితే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. మనకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి. సో ఈ విధంగా చాలా ఉన్నాయి. సో సెకండ్ ఆప్షన్లో మీరైతే సో డిస్టిక్ సెలెక్ట్ చేయాలి. మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేయండి. సో థర్డ్ ఆప్షన్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో డిస్టిక్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ ప్రాజెక్ట్. సో అవి మీరైతే ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్లో మనకు వచ్చేసి ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు నడిచేది మనకు పెద్దపల్లి అండ్ మనకు మహబూబ్ నగర్ నడుస్తూ ఉంది కాబట్టి మనం మహబూబ్ నగర్ సెలెక్ట్ చేసి చూపెడతా ఉన్నా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అవన్నీ వస్తాయి నెక్స్ట్ దాంట్లో. సో ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వస్తాయి. సో మీకు నియర్ బై ప్రాజెక్ట్ ఏది ఉందో దాన్ని అయితే ఇక్కడ క్లిక్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా. సో అది వచ్చిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు సెలెక్ట్ నేమ్ ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్ అప్లైయింగ్, అంటే మీరు ఎక్కడ ఏ అంగన్వాడీ సెంటర్కి అప్లై చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో మనకు ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మన ఊర్లో ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్స్ ఖాళీగా ఉన్నాయో అక్కడైతే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అది ఈ స్టెప్లో మీకు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ అంగన్వాడీ సెంటర్కి అయితే మీరు అప్లికేషన్ చేస్తారు చూసుకోండి. ఇది స్థానికత బేస్ మీద ఉంటుంది కాబట్టి మీ గ్రామంలో వచ్చిందా లేదా చూసుకొని ఆ పరిధిలో అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్లో చూసుకుంటే మనకు అప్లికెంట్ నేమ్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో మీ యొక్క ఫుల్ నేమ్ అయితే రాయండి. ఇక్కడ యాజ్ ఫర్ SSC మెమో ప్రకారం ఎలా ఉంటే రాయండి, ఓకేనా. యాజ్ ఫర్ SSC మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాయండి, వేరే విధంగా రాయకండి, ఓకేనా. SSC మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాయండి. అదేవిధంగా నెక్స్ట్ మీ ఫాదర్స్ నేమ్ అడుగుతున్నారు, ఓకేనా. సో ఫాదర్స్ నేమ్ కూడా రాయండి, యాజ్ ఇట్ ఈజ్ మీకు 10th మెమోలో ఉంటుంది. సో ఆ విధంగానే రాసేయండి. లేదంటే హస్బెండ్ నేమ్ కూడా అడుగుతున్నారు, ఓకేనా. సో హస్బెండ్ నేమ్ కూడా అడుగుతున్నారు, పెళ్ళైన వాళ్ళంటే హస్బెండ్ నేమ్ కూడా రాస్తారు, అది రాసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అడుగుతున్నారు, ఓకేనా. సో మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి, ఓకేనా. ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్లో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి మొబైల్ నెంబర్ కూడా అడుగుతున్నారు, మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. సో మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి మీ యొక్క అడ్రస్ అడుగుతున్నారు. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. సో మీ కరెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటాయి అవి అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు హౌస్ నెంబర్ ఉంటుంది,
ఓకేనా. సో సిటీలో అయితే మనకు వార్డ్ ఉంటుంది, ఏరియా ఉంటుంది, టౌన్ ఉంటుంది. సో మన గ్రామాల్లో అయితే విలేజ్, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్. సో ఈ విధంగా ఇస్తాం. సో మనకు సిటీలో అయితే వార్డ్ ఉంటుంది, ఏరియా ఉంటుంది. సో దాని బేస్ మీద మీ యొక్క అడ్రస్ అయితే రాయండి. ఓకేనా, అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు అడ్రస్లోనే విలేజ్, వార్డు ఉంటుంది, మనకు అవి రాసుకోండి. నెక్స్ట్ మనకు వచ్చేసి పర్టికులర్స్ ఆఫ్ క్యాస్ట్ రిజర్వేషన్. మనకు క్యాస్ట్ రిజర్వేషన్ గురించి అయితే మనకు ఒక కాలం అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి క్యాస్ట్ రిజర్వేషన్ అడుగుతున్నారు, సెలెక్ట్ చేసుకోమంటున్నారు. మీ క్యాస్ట్ ఏంటి? ఓకేనా. ఇక్కడ మనకు కొన్ని ప్రాజెక్టులలో మనకు సెలెక్ట్ చేసి ఆల్రెడీ, అంటే వాళ్ళకు ఆల్రెడీ మనకు వాళ్ళకే కేటాయించిండే కొన్ని ప్రాజెక్టులలో. పలానా ఊళ్ళో ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి ఉమెన్స్, పలానా ఊళ్ళో బీసీఏ వాళ్ళు అప్లై చేయాలన్నప్పుడు వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేయాలి, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఉంటారు. అది కూడా చూసుకోండి అప్లికేషన్ చేసేటప్పుడు. ఓకేనా. సో అట్లా అనమాట. సో అక్కడ ఆల్రెడీ కేటగిరీ వైజ్గా మనకు వాళ్ళు సెలెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి ఆ ఎస్సీ వాళ్ళకు ఉంటే ఎస్సీ వాళ్ళు అప్లై చేయాలి, ఎస్టీ వాళ్ళు ఉంటే ఎస్టీ వాళ్ళు, బీసీలో మనకు ఏబిసిడి ఉంటుంది. సో ఎవరికి కేటాయిస్తే వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, వాళ్ళే మాత్రం ఎలిజిబుల్ అవుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వెదర్ ఇక్కడ మనకు నెక్స్ట్ వెదర్ మైనారిటీ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. ఓకేనా. సో వెదర్ మీరు మైనారిటీ అని అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇచ్చేసేయండి, అయిపోతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ మనకు ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతున్నారు. ఓకేనా. ఎస్ఎస్సి డీటెయిల్స్ మనకు వచ్చేసి ఇక్కడ టైప్ ఆఫ్ రిజల్ట్ ఓపెన్ ఎస్ఎస్సి జీపీఏ ఇన్ ఈజ్ ఫర్ ఇండివిజువల్స్ హూ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ఓపెన్ స్కూల్. సో ఇక్కడ అడుగుతున్నారు మనకు మీరు ఎస్ఎస్సిని ఏ విధంగా పాస్ అయ్యారు. ఎస్ఎస్సి మామూలుగా మీరు పాస్ అయ్యారా, ఎస్ఎస్సిలో మనకు జీపీఏ తోటి పాస్ అయ్యారా, లేదనుకుంటే మనకు ఓపెన్ స్కూలా. సో ఇవన్నీ అడుగుతున్నారు. ఓపెన్ స్కూల్ అయితే మనకు మార్క్స్ బేస్ మీద లేకపోతే జీపీఏ బేస్ మీద. సో ఏదైతే అది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు మార్క్స్ ఆప్షన్ ఒకటి ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు జీపీఏ ఆప్షన్ ఉంది. మీకు మార్క్స్ ఉంటే మార్క్స్ క్లిక్ చేయండి, జీపీఏ అంటే జీపీఏ. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఓపెన్ ఎస్ఎస్సి అని కూడా అడుగుతున్నారు, ఓపెన్ ఎస్ఎస్సి కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఓపెన్ ఎస్ఎస్సి అయితే ఓపెన్ ఎస్ఎస్సి క్లిక్ చేయండి, లేదు ఓపెన్ జీపీఏ, ఓపెన్లో మనకు గ్రేడ్స్ ఉంటాయి కదా, ఆ గ్రేడ్స్ మీరు ఓపెన్లో చదివి ఉంటే అదన్నా క్లిక్ చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ఓపెన్లో ఎస్ఎస్సి వేస్తే జీపీఏలో వేసారా, మార్క్స్లో వేసారా, ఏది ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది మనకు స్టడీ విషయంలో అయితే అడుగుతున్నారు, అది చూసుకోండి క్లారిటీగా. ఏమైనా డౌట్స్ ఉంటే దీని విషయంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఇఫ్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఓకేనా, ఆ మార్క్స్ అడుగుతున్నారు. సో మార్క్స్ ఎన్ని వచ్చినాయని అడుగుతున్నారు. అదేవిధంగా జీపీఏ, దానికి పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్, కొందరికి జీపీఏ అంటే జీపీఏ ఇస్తారు. ఓకేనా, అది ఇచ్చేసేయండి, అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే కింద మనకు ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మీరు ఎస్ఎస్సిని ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ మనకు ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి 1995 నుంచి మొదలు పెట్టుకుంటే 2025 వరకు ఇచ్చారు. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో 2024 23 20 అది క్లిక్ చేసి పెట్టండి. ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th మెమో. సో 10th మెమో ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏందని అడుగుతున్నారు. ఓకేనా, డిఓబి ఏందని అడుగుతున్నారు 10th మెమో ప్రకారం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకోవచ్చు, మనకి ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారు, MMDDYY అనమాట. ఓకేనా, ఫస్ట్ మంత్ అడుగుతున్నారు, తర్వాత డేట్ అడుగుతున్నారు, తర్వాత ఇయర్ అడుగుతున్నారు. సో దీని బేస్ మీద అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. డిడ్ యూ కంప్లీట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారని అడుగుతున్నారు. ఒకవేళ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా, ఎస్ అయితే మీకు ఆప్షన్ అడుగుతారు. టైప్ ఆఫ్ ఓపెన్ ఇంటరా, రెగ్యులర్ ఇంటర్ అని అడుగుతున్నారు. ఓపెన్ ఇంటర్ అయితే ఓపెన్ ఇంటర్, రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టేసేయండి. ఓకేనా, అది సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ మనకు వచ్చేసి, సో ఇంటర్లో కనుక మీరు పాస్ అయింటే సెలెక్ట్ చేయమంటున్నారు. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, పర్సంటేజ్ ఎన్ని కూడా అడుగుతున్నారు, అది ఉంటే ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చదివితే ఇంకా మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయని అడుగుతున్నారు. మీకు ఉంటే డిగ్రీ ఉంటే డిగ్రీ పెట్టేసేయండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టేసేయండి, ఎంతవరకు ఉంటే అంతవరకు పెట్టాలి. సో ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్, పర్సంటేజ్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. సో నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ వెదర్ అప్లికెంట్ ఈజ్ విడో. సో ఇందాక చెప్పాము మనము ఇక్కడ మెరిట్ అనేది ఉంటుంది అనమాట. సో మనకు క్వాలిఫికేషన్కి ఒక మార్క్స్ ఇస్తారు, విడో అయితే ఒకటి, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఒకటి, ఇంకా ఆర్ఫన్ అయితే ఒకటి, ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్. కాబట్టి ఇక్కడ అవే అడుగుతున్నారు. వెదర్ అప్లికెంట్ ఈజ్ విడో అని అడుగుతున్నారు. సో విడో అయితే
ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎస్ ఆర్ నో. ఓకేనా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే దీనికి మనకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ అయితే మనకు దీనికి సంబంధించినటువంటి ఫైల్ అప్లోడ్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఫైల్ కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాలి. మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే మీరు అప్లోడ్ చేయాలి. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మనకు ఫైల్ సైజ్ షుడ్ బి లెస్ దెన్ 100 KB. సో 100 KB ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, లెస్ దెన్ 100 KBలో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే వెదర్ అప్లికెంట్ ఈజ్ అనే ఆర్పన్ బిఫోర్ మ్యారేజ్. మీరు ఏమైనా ఆర్పన్ అని అడుగుతున్నారు బిఫోర్ మ్యారేజ్, సో ఆర్పన్ అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో, ఎస్ అయితే దానికి సంబంధించి కూడా మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేయాలి. ఓకేనా, ఇది ఎందుకంటే లోకల్ చూస్తారు కాబట్టి రెసిడెన్సీ సర్టిఫికేట్. ఓకేనా, సో దీనికి సంబంధించి ఫైల్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదే విధంగా వచ్చేసి మనకు ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ మనకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ కూడా ఉంది. సో మనకు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటే ఎస్ఆర్ ఎన్నో దీనికి సంబంధించినటువంటి ఫైల్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో ఇది రిజర్వేషన్లో వర్తిస్తుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దీనిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మనకు 10th సర్టిఫికేట్, మీ యొక్క SSC సర్టిఫికేట్ కూడా మీరు మెమో ఉంటుంది కదా, దాన్ని అయితే అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి మీకు ఒకవేళ ఇంటర్ ఉంటే ఇంటర్, SSC ఇంటర్ మీరు ఎంతవరకు పెడితే అంతవరకు స్టడీ మీకు సంబంధించినటువంటి మెమోలను అయితే మీరు అప్లికేషన్ అయితే అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించి మీకు దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని కూడా అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి సర్టిఫికేట్ ఫర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీరు ఎంతవరకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ పెడుతున్నారో దానికి సంబంధించి కూడా మెమోని అయితే అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఎవరైనా EWS వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ ఉంటే అక్కడ ఏమైనా మీరు అప్లికేషన్ చేస్తే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, EWS సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో దీన్ని కూడా అప్లికేషన్ అంటే అప్లోడ్ చేయాలి, ఎందుకంటే ఇది రిజర్వేషన్ పరంగా వర్తిస్తుంది OC వాళ్ళకు. సో BC వాళ్ళకైతే మనకు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, దీన్ని వీళ్ళు అప్లోడ్ చేస్తారు, వీళ్ళకి వర్తిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పోర్ట్స్, మీకు ఏమైనా స్పోర్ట్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా రిజర్వేషన్ పరంగా మీకైతే ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు ఇక్కడ మీకు చాలా అప్లోడ్ ఫైల్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే మీరు ఎస్ అయితే ఎస్ అని పెట్టేసి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా రెసిడెన్సీ, SSC మెమో, ఇంటర్ మెమో, అంటే మీరు హైయెస్ట్ స్టడీ ఎంతవరకు పెడితే అంతవరకు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అప్లోడ్ చేసి ఫైనల్గా అయితే మీరు ప్రివ్యూ చెక్ చేసుకొని సో సబ్మిట్ కొడితే సరిపోతుంది, ఫామ్ సబ్మిట్ అవుతుంది, ప్రింట్ తీసి పెట్టుకోండి. ఓకేనా, ఇది మనకి ఈ విధంగా అయితే ఫిల్ చేయొచ్చు, ఈజీగా మనం మొబైల్ ఫోన్లోనే ఫిల్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అంటే ఫైల్స్ అన్ని కూడా బిలో 100 లెస్ దెన్ 100 KB ఉండేటట్టు చూసుకోండి, ఇమీడియట్లీ అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా, ఇది మనకు అప్లికేషన్ చేసే ప్రాసెస్ అంగన్వాడీ ఉద్యోగాలకు, అంగన్వాడీ టీచర్స్ కానీ అంగన్వాడీ హెల్పర్స్కి కానీ. ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.